నేనైతే ఈరోజు మా ఊరి రేవు దగ్గరికి అయితే వచ్చాను. అంటే చేపలు ప్రతిరోజు ఇక్కడికే వస్తాను. చేపలు ఏవైనా కొత్త కొత్త చేపలు ఏవైనా రకాలు ఉంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు ఎలా ఉంటుంది మా ఊరు రేవు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఫుల్ వీడియో మీకు పెడుతున్నాను. ప్రతి ఒక్కటి చూడండి, డీటెయిల్డ్గా ఉంటుంది, బోర్ కొట్టదు, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది, చాలా బాగుంటది. ఒకసారి చివరి వరకు చూడండి మా వాళ్ళు ఎలా ఉంటారో. ఆ బోట్లు ఒడ్డుకు వచ్చిన తర్వాత మా వాళ్ళు బేరం ఆడి ఎలా వాటిని కొనుగోలు చేసి మళ్ళీ మార్కెట్లకు వెళ్ళి ఎలాగైతే అమ్ముతారో వాటిని చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. ఇదైతే మా వాళ్ళు ఇప్పుడు బోట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఇక్కడికి వచ్చే మా వాళ్ళు ఈ బోట్లు పట్టి వాటిని సేల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, చూడండి ఒకసారి. ఇక్కడ ఏదైతే వీళ్ళు కనిపిస్తున్నారో ఇక్కడ అన్ని చేపలే ఉంటాయి. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ చేపలు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళే. మీరు చూస్తున్నారు కదా, ఈ చేపలు అయితే మాత్రం కొనుక్కున్న తర్వాత ఈ ఐస్ బాక్స్ వేసి ఐస్ ప్యాకింగ్ చేస్తారు. ఇలాగే చాలా మంది చేసుకుంటూనే ఉంటారు. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళందరూ చేపలు ఎక్కడ పడితే అక్కడ పీతలు, చేపలు, రొయ్యలు కొనుక్కున్న వాళ్ళే. చూడండి, మీకు చూపిస్తాను. అక్కడ బోట్ ఉంది కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మేసి వెళ్ళిపోతున్న వాళ్ళు అనమాట. అమ్మేశారు చేపలు. వాళ్ళకు ఒక ప్లేస్ ఉంటుంది ఆ బోట్ని పట్టడానికి, ఒడ్డుని పట్టడానికి. అక్కడికి వెళ్ళి పట్టుకుంటారు. ఇక్కడైతే చేపలు అమ్మడానికి మాత్రమే అమ్మొచ్చి ఇక్కడ పట్టి అమ్ముకొని వెళ్ళిపోతారు అన్నమాట. చూడండి, ఇక్కడి నుంచి చూడండి చేపలు. ఇవి గులిమిందలు. ఇవేమో చిన్న కవ్వల్లో, ఇవేమో కీలిపోతులు. ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ కిందన చేపలు ఉన్నాయి. వీళ్ళు కూర్చొని ఏరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్లకి వేసుకుంటారు అనమాట. భాగాలు అంటారు కదా, భాగాలకి వేసుకుంటారు. ఇద్దరు ముగ్గురు కలిపి కొనుక్కుంటారు వాటిని. చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను. అంతేకాదు ఇక్కడ కొనుక్కోవడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. చూపిస్తాను వీళ్ళని, చూడండి ఒకసారి. ఇందులో గులిమిందులు ఉన్నాయి, జల్లలు ఉన్నాయి, బుడతలు. ఇవి కొంచెం ఈ చిన్నగానే ఉంటాయి ఇవి సైజులు అయితే. ఇవేమో ఇక్కడ ఉన్నవి తేకులు, తేకు చేపలు ఇవి. ఇది పెద్ద తేకు, చూడండి. తేకు కింద ఇది బర్ర కూడా, జీలా, మా వాళ్ళు జీలా అంటారు. చూడండి తేకు ఎంత పెద్ద సైజు ఉందో చూడండి, చాలా పెద్దది సైజ్ అయితే. చూడండి, ఇంకో తేకులు చాలా చీప్గా దొరుకుతాయి మా దగ్గర. అందుకే వీటిని ఖాతరు చేయట్లేదు, అంటే పట్టించుకోవట్లేదు వీటిని. ఆల్రెడీ వీటిని కొనేసుకొని పక్కన పెట్టిన చేపలు. చూడండి, ఒడ్డుకి తెచ్చిన తర్వాత ఇక్కడ వేలంపాట పెడుతున్నారు. వేలంపాట అయిపోయింది. వేలంపాట పాడుకున్న వాళ్ళకి అది వేలంపాట పెట్టిన ఈ రేవుని పాడుకున్న పాటదారి అతను ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఎవరైతే వేటగాళ్ళు ఉంటారో వాళ్ళకి, అంటే చేపలు పట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇస్తారు. చూడండి, వీళ్ళు ఇంకా పీతలు కూడా ఉన్నాయి. చూడండి పీతలు ఇవి. చూడండి, బోట్లో నుంచి ఆ పీతల్ని వాటిని తీస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఉన్నాయో చేపలను కొనుక్కున్నారో వీళ్ళైతే ఎప్పుడు ఈ పాములు కొంటూ ఉంటారు. పాములు అవి తీస్తారు. చూడండి, పాములు తీసిన తర్వాత దీని నుంచి స్కిన్ అది రిమూవ్ చేసి వీటిని నీట్గా చేసిన తర్వాత ఆరబెడతారు అన్నమాట. వీటిని ఆరబెడితేనే ఎక్కువ తింటారు, చాలా ఇష్టంగా తింటారు వీటిని. వీటిని అయితే నల్లపాములు అంటారు. ఇవి మాత్రం హుక్స్ మాత్రం పడతాయి, వలకు పడవు. సాధారణంగా 99% పడవు, 1% ఎప్పుడు పడతాయి. ఇవి అన్ని హుక్స్. చూడండి, నోట్లో కనిపిస్తున్నాయి కదా మీకు హుక్స్. అవి మామగారు చూపిస్తున్నారు, ఒకసారి చూడండి. ఇంకో ఇవే హుక్స్. ఇవైతే తేగులు, తేగ చేపలు. ఇవి రెండు ఒక జాతికి చెందింది, ఇది వేరే జాతికి చెందింది. మీరు చూసే ఉంటారు వీడియోస్లోని. ఇది అయితే మాత్రం సోల్ ఫిష్, ఇంగ్లీష్లో అయితే నవిల్ తెట్ అంటారు. బాగుంటాయి అబ్రాడ్. చూడండి, ఇక్కడ అయితే చుక్కల పీతలు అంటారు వీటిని, జీలా పీత. చూడ పాట. చూడండి, ఇక్కడ ఉన్న పీతలు ఏవైతే చూసారో అవి 6,800కి వెళ్ళాయి. పాట పెట్టిన వెంటనే ఇవి కొనేశారు. ఎందుకంటే దీనికి అంత డిమాండ్ ఉంటుంది నిజానికి. 6,800. చూడండి, ఇవేమో సోవర్ల రిబ్బన్ ఫిష్. ఇది చూడండి, ఇక్కడ కూడా పాట జరుగుతుంది. చూడండి, సిల్వర్ కలర్ తలతలాడుతూ మెరిచిపోతున్నాయి కదా, ఇదైతే రిబ్బన్ ఫిష్. మా వాళ్ళు
కొనుక్కున్న వెంటనే ఇలా తీసుకెళ్ళిపోతారు వీళ్ళు. ఎత్తేసుకుని అంటే లాస్ట్ టైం మీకు చూపించాను కదా బుర్ర కవ్వలంటే ఇవే. ఒకసారి చూడండి, ఇది సాల్మన్ ఫిష్కి పోటీ అనమాట. అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చేప. సాల్మన్ ఫిష్తో పోలిస్తే దానికంటే అధికంగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చేప ఏదైనా ఉందంటే అది ఇదే చెప్పొచ్చు. చూడండి, వీళ్ళు వంతులు వాటర్లు వేసుకుంటున్నారు. చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది చేపలు అయితే. సాడ్నెస్ ఫిషెస్ అంటారు వీటిని. మా వాళ్ళైతే కవ్వాలు అంటారు. కవ్వాల్లోనే దీన్ని బుర్ర కవ్వాలు అంటారు అన్నమాట. బుర్ర కొంచెం పెద్దగా అనిపిస్తుంది, సావుడుగా ఉంటుంది ఇది. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడైతే పాటకైతే పెట్టారు. గులిమింది చేపలు ఇవి. కొంతమంది గులివిందలు అంటారు, కొంతమంది గులిమిందలు అంటారు. చాలా రెడ్గా ఉన్నాయి కదా, చాలా నీట్గా ఉన్నాయి. ఫ్రెష్ చేపలు అనమాట. ఈవిడ పాడుకుంది 1600కి ఇన్ని చేపలు పాడుకుంది. మార్కెట్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఈ రేట్కి అయితే రావు. ఎంత తక్కువ అనుకున్నా 12 కేజీలు అలా ఉంటాయి. 10 కేజీలు పైన ఉంటాయి కానీ తక్కువ ఉండవు. 10-12 కేజీలు ఉంటాయి. మా వాళ్ళైతే మాత్రం ఒడ్డుకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పని ఉంటుంది అనమాట. వాళ్ళని శుభ్రం చేసుకోవాలి. ఒకసారి చూస్తున్నారు కదా, అంటే అనుకోవచ్చు చేపలు పట్టడం అనేది సింపుల్ అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా కాదని చెప్తాను నేను. ఎందుకంటే ఒక మత్స్యకారుడిగా ఇవన్నీ తెలుసు నాకు. అప్పుడప్పుడు వెళ్తాను, డైలీ అయితే వెళ్ళను నేను. అయినప్పటికీ ఆ కష్టాలు తెలుసు. ఎందుకంటే మా నాన్నగారు ఈ కష్టాలను చేసి పెంచాడు. చూడండి, ఇప్పుడే అది వేటకెళ్ళి వస్తున్న బోట్ అది. చూడండి, ఈ బోట్లో ఉన్న వాళ్ళందరూ, ఈ బోట్ అంతా ఇప్పుడు వేటకెళ్ళి వస్తున్న బోటు. కనిపిస్తున్న చేప అయితే వాళ్ళవా మొత్తం 3500 అంట. చాలా ఎక్కువ చేపలు ఇవి. ఈ కవర్లో కనిపిస్తున్నవి అయితే చేపలే, మా మావయ్య గారు ఇచ్చారు. అంటే ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు. మీరు అనుకోవచ్చు అడగకపోయినా ఇస్తారు. అంటే కొన్నిసార్లు అడగాలి, కొన్నిసార్లు అడగకపోయినా ఇస్తారు. ఇవన్నీ జల చేపలు, సముద్ర జలాలు.